హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో టమాటా నిల్వ పచ్చడి అండి. ఎండతో పని లేదు, నూనెలో మొగ్గ పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి. అప్పటికప్పుడు అంటే రెడీమేడ్ కాదండి, ఒక 3 days టైం అయితే పడుతుంది. ఇలాగా టమాటాలని ఫస్ట్ అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని తడి లేకుండా ఉంచుకోవాలండి. తర్వాత ముక్కల్ని ఉప్పు చింతపండు కలిపి ఒక డబ్బాలో అయితే నిల్వ పెట్టుకోవాలి. 1 kg టమాటాలకి 250 grams చింతపండు అయితే తీసుకున్నాను. ఒక డబ్బా ఉప్పు అయితే తీసుకున్నాము. ఇవి కొద్దిగా ముక్కలు వేసుకుంటూ మధ్యలో చింతపండు వేసుకుంటూ తర్వాత ఉప్పు వేసుకుంటూ లేయర్గా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నామండి. 3 days అయ్యాక ఆ ఊట దిగి ఆ ఊటతో పాటు ఇట్లాగా కొద్దిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాము. మొత్తం కొద్దిగా చింతపండు అన్నీ కలిపేసేట్టు మొత్తం మిక్సీ జార్లో అయితే మెత్తగా రుబ్బేసుకున్నాము. తర్వాత మెంతులు అయితే 1 స్పూనున్నర తీసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. మెంతిపిండి వేయాలి కదా టేస్ట్ కోసం. తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ కోసం మేము మామిడి అల్లం కూడా యాడ్ చేసాం అనమాట. ఇదిగోండి మామిడి అల్లాన్ని ఈ పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మామిడి అల్లం మోస్ట్ ప్రాబబ్లీ 50 grams అయితే సరిపోతుందండి. ఇది మామిడి అల్లం కూడా తడి లేకుండా 1 day ముందే కడిగి ఆరబెట్టేసుకుని పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నులపాయలు కూడా పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి మెంతిపిండి అయితే 1.5 స్పూన్ క్వాంటిటీకి అయితే వేసాను. మొత్తం ఇది 1 kg అనమాట టమాటా పచ్చడి. మెంతిపిండి అయితే 1.5 స్పూన్ వేసామని చెప్పాను కదా. మొత్తం అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కారం వచ్చేసి 1 డబ్బా కారం అయితే పోసాము. మెజర్మెంట్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. 1 kg టమాటాలు, 1/4 కిలో చింతపండు, 1 డబ్బా కారము, 1/4 కిలో ఉప్పు, సారీ 1/4 కిలో కాదు 3/4 డబ్బా ఉప్పు అనమాట. ఇదిగోండి మామిడల్లం మెత్తగా మిక్సీ పట్టేసి పచ్చడికైతే యాడ్ చేసేసాము. ఇదిగోండి రెడీ అయిపోయింది. మామిడల్లం ఇలా మెత్తగా మిక్సీ పట్టి 2 కలిపి ఇట్లా మళ్ళీ కలిపేసాం గెరిటితో. ఇక్కడికి ఈ పచ్చడి క్వాంటిటీ ఇట్లాగైతే రెడీ అయిపోయింది. తర్వాత లాస్ట్లో మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇక్కడికి అయిపోయింది మొత్తం. మనం రెడీమేడ్గా తినడానికైతే మనం తాలింపుకి రెడీ చేసుకుంటున్నాం అనమాట. తాలింపుకి నూనె అనేది మినిమం 5-6 స్పూన్స్ అయితే పడుతుందండి. ఎందుకంటే పచ్చడి అనేది తాలింపులోనే టేస్ట్ వస్తుంది. బాగా కొంచెం తాలింపు నూనె మరిగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఈ చిన్నులపాయలు ముందే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా బాగా ఏగాక మనమైతే అందులో వేసేయాలండి. ఆ పచ్చట్లో ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొంచెం మరింత వెయ్యాలి. మినిమం 1 స్పూన్ అన్నట్టే పడుతుంది. నూనె బాగా మరగాలి. తర్వాత ఇందులో అయితే పసుపు యాడ్ చేసుకున్నామండి. పసుపు అనేది మనకి ఏదైనా యాంటీబయాటిక్ కదా, మంచిదని చెప్పి ఇదిగోండి కొద్దిగా ఆ తాలింపు చల్లారాక గిన్నెలోకి అయితే మనం పచ్చడిని తాలింపుని కలిపేసాము. మొత్తం ఇప్పుడు టమాటా ఇన్స్టెంట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇట్లా నిలవ ఉంచుకుంటే జాగ్రత్తగా తడి లేకుండా చేస్తే కనుక కొన్ని రోజులైతే మనం ప్రిజర్వేటివ్ చేసుకోవచ్చు. ఎండ లేనప్పుడు కూడా కావాల్సింది. ఇదిగోండి మా పిల్లలకైతే వేడివేడి అన్నంలో పచ్చడి కలపడానికి నేనైతే భోజనం ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా పచ్చడి మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. మేమైతే టమాటా పచ్చడిలోకి ఏదైనా నిలవ పచ్చడిలోకి ఇట్లా పొడి వేసుకుంటాము. తర్వాత మా పిల్లలకి ఇట్లా మీగడ కూడా వేసి అలవాటు చేస్తానండి. అది నేను కలిపి పెడితే వాళ్ళు ఇంకా ఇష్టపడతారు. వేడివేడి అన్నం నువ్వు కలిపి పెడితే ఇంకా టేస్ట్ వస్తుందమ్మా అంటారు. ఏ పిల్లలైనా అడిగేదే కదండి. అందుకని మా చిన్నమ్మాయి స్కూల్ నుంచి రాగానే ఇట్లా పెట్టాను. తనకైతే బాగా నచ్చిందంట. మీకు నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.